బెల్లం ఇప్పుడు స్లోగా కరుగుతూ దీనికి మంచి ఆ తీపి రుచిని ఇస్తుంది. కానీ ఇందులో మనం కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాం. ఈ కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోండి. దీన్ని కూడా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఈ మసాలా కుక్ చేసుకోవాలి. సో ఏం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు కరివేపాకు ఆ వేడి తాకినప్పుడు కొంచెం చిటపట్లాడుతూ మంచి రంగు వస్తుంది. ఆ నూనె మనం తక్కువగా ఉంది కాబట్టి చక్కగా ఆ ఉన్న నూనెని పీల్చేసుకొని కొంచెం మంచి రంగు వచ్చేలా చేసుకుందాం. ఇంకా కొంచెం సేపు వేగాలి. చూడండి, ముందు వేసినప్పుడు కొంచెం తెల్లగా ఉంది, ఇప్పుడు మరి కొంచెం ఎర్రగా అవుతుంది. మా ఆవిడ రాగినికి చక్కగా కాకరకాయ అంటే చాలా ఇష్టం. సో అందుకే అంటే సాధారణంగా కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను. కానీ మా ఆవిడకి ఇష్టమైన వంటలు కొంచెం అంటే భయపడుతూ అని కాదు, కొంచెం ఆ ప్రేమ, భక్తి, భయం కొంచెం అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపికగా చేస్తాను. దీన్ని మరి కొంచెం సేపు వేగితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మన మసాలా కొంచెం ఎర్రగా అవుతుంది. కానీ ఇందులో మనం ఇంత కోకం నీళ్లు వేస్తే అది డ్రై అవ్వడానికి బోల్డ్ టైం పడుతుంది. అందుకే కొంచెమే ఇలా ఆ కోకం నీళ్లు మనం పోస్తూ ఉంటేనే అది ఆవిరిలా అయిపోవాలి. కొంచెం మంట పెంచుదాం. దీన్ని స్లైట్గా ఇలా చేసుకుంటూ కొంచెం వేసుకుంటూ ఉందాం. ఈ విధంగా కొంచెం తేమంతా అయిపోతున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం కోకం నీళ్ళు దీన్ని మొత్తంగా వేసేస్తే ఈ మసాలా దీనికి పచ్చిదనంగా వస్తుంది. అలా కాకుండా కొంచెం పోసుకుంటూ ఇలా వేడిగా ఉన్నప్పుడు దాన్ని కలిపేసేయాలి. అదేవిధంగా మనం మరి కొంచెం కోకం నీళ్ళు, ఈ కోకంలో ఉన్న ఆ పుల్లదనం మీకు పర్ఫెక్ట్గా ఈ కూరకి సెట్ అవుతుంది. మరి లాస్ట్లో మన కారం వేసుకుందాం. చూడండి, మరి కొంచెం అంతా ఉడికిన తర్వాత దీన్ని వేసేసుకుందాం. మరి మొత్తం అంతా ఒకేసారి వేయకుండా ఇలా వేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్ రుచి దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మసాలా అంతా ఎర్రగా కూడా అవుతుంది, మంచిగా వేగినట్టు. మరి కొంచెం వేసుకుందాం, సరిపోతుంది మన కోకం నీళ్ళు. దీని తర్వాత మన కారాన్ని తగినంత దీంట్లో వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన కాకరకాయకి కావలసిన ఆ పుల్లదనం కూడా వచ్చేసింది. కానీ దీన్ని మరి కొంచెం సేపు ఇలా వేయించుకుంటూ మనం దీంట్లో మన కారపొడి దీంట్లో చక్కగా వేసాను. వేసి మనం మంట తగ్గించేసి ఇప్పుడు అసలు సిసలైన అద్భుతమైన ఈ కాకరకాయ వేపుడు రెడీ. ఎర్రగా, పుల్లగా, తీయగా, మరి కరకరలాడుతూ వాటి గింజలు అన్నీ పర్ఫెక్ట్గా వేగేసాయి. ఇంకేంటి, మరి టేస్ట్ చేసేద్దామా? దీన్ని అన్నంతో పాటు కొంచెం కలుపుకొని తింటే అద్దరిపోతుంది. మరి దీంట్లో ఉప్పు కూడా దానికి తగినంత వేసేసుకుందాం. ఇప్పుడు వడ్డించుకుంటే నా సామిరంగా అద్దిరిపోయే కాకరకాయ, అది కూడా చిట్టి కాకరకాయ. ఇలా ఒక్కొక్క ముద్దకి ఒక కాకరకాయ తింటే అదిరిపోతుంది. సో స్టవ్ కట్టేద్దాం, దీన్ని వడ్డించేద్దాం. ఇంతకుముందు పొడిగా ఉన్న రవ్వ ఈ తేమని పీల్చుకుంటూ దీన్ని ఒక ముద్దలా చేయడానికి సహాయపడుతుంది. అప్పుడు మనం దీంతో మనకు కావలసిన నగ్గెట్స్ చేసుకోవచ్చు. ఆ రవ్వ పొడిగా కాదు, కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనం దీన్ని 3-4 నిమిషాల పాటు దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఈ చేసుకున్న ఈ ముద్ద అంటే మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలాగే చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి ఇది తిని చూస్తే పర్ఫెక్ట్గా ఉంది, మనకి రవ్వలాగా లేదు. కావాలనే ఉప్పు వేయలేదు, ఉప్పు ఇప్పుడు వేసి లైట్గా కలిపేసుకుందాం. ఇందులో ఉప్పు శాతం కొంచెం తక్కువగా ఉంచుకోండి, ఎందుకంటే పాలకూరలో సహజంగా ఉప్పు ఉంటుంది, కోడిగుడ్డులో ఉప్పు ఉంటుంది. అయితే ఇలాంటివి చేసేటప్పుడు, ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా చాలామంది పొరపాటున ఉప్పు ఎక్కువ వేసేస్తుంటారు. నన్ను అడిగితే ఎంత కొంచెం వేసుకుంటే ఆమ్లెట్ అంత టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పాలకూర ముద్ద కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ఇందులో కొంచెం మిక్స్ హర్బ్స్, ఎండిన పుదీనాకు లేకపోతే కొత్తిమీర, ముఖ్యంగా తులసాకు ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. బేసిల్ అంటారు, అమెరికన్ స్టైల్లో తులసాకునే బేసిల్ అంటారు. అయితే మన దాన్ని హోలీ బేసిల్ అంటారు, ఎందుకంటే మనం దాన్ని పూజలకి ఎక్కువగా వాడతాం కాబట్టి. చక్కగా దీన్ని కలిపేశాను. దీని సువాసన ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే
ఈ నగెట్స్ పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి, దీంట్లో మనం చీజ్ వేసాం. దీన్ని టేస్ట్ చేసి చూడండి, చేయకుండా ఎటువంటి పని చేయకండి, ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటేనే మన నగెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మా బాబు వాళ్ళ ఫ్రెండ్తో పాటు రాత్రి ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఈ నగెట్స్ కూడా వాళ్ళకి ఈరోజు శాంపుల్. అయితే ఈ నగెట్స్ చేసేటప్పుడు ఇలా పర్టికులర్గా రౌండ్గా చేయాలి అలా కాకుండా ఇలా ఉండలుగా వేసేయండి. అంటే ఆ చికెన్ ముక్కలు కట్ చేసి చేసేటప్పుడు కొంచెం రకరకాల షేపుల్లో ఉంటాయి, అదే లుక్ ఇద్దాం. పిల్లలు చూడగానే చికెన్ అనుకుంటారు, తర్వాత పాలక్ పన్నీర్ అంటే అనుకుంటారు, కానీ టేస్ట్ ఒక్కసారి చూసారనుకోండి పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకొని దీన్ని మళ్ళీ ఎలా పర్ఫెక్ట్గా మనం కోటింగ్ చేసుకొని మైదా పిండిలో దొల్లించి మంచిగా కరకరలాడుతూ ఎలా వచ్చేలా ఈ టెక్నిక్ ఏదైతే మైదా పిండిలో దొర్లించి వేసే టెక్నిక్ మీకు ఇదివరకు కూడా చూపించాను. ఎందుకు చూపిస్తున్నా మళ్ళీ మళ్ళీ అంటే ఒక వంటకం ఈ షో చూసేవాళ్ళు పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు చేసే టెక్నిక్ ఏదైతే కరకరలాడుతూ ఇవి రావడానికి అది మీరు దేనితోటన్నా వాడచ్చు. ఇప్పుడు ముందుగా ఇవి చిట్టి చిట్టి ఉండలు చేసుకొని తర్వాత దీన్ని ఏం చేయాలో చూడండి. చిట్టి చిట్టి నగెట్లు చేసుకున్నాం. అంతేకాకుండా మీరు బర్గర్లు చేసుకోవడానికి కూడా ఈ మిశ్రమాన్ని వాడచ్చు. ఇదే చూడండి, మంచిగా పాలక్ పన్నీర్ బర్గర్ లాగా ఇట్లా చేసుకొని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. కానీ ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి అంటే మనం కరకరలాడుతూ పర్ఫెక్ట్గా రావడం కోసం కొంచెం అంతా మజ్జిగ. ఈ టెక్నిక్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే చక్కగా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయాలని. అలాగే మన కరానీ వంటల రాణి కరానీ కారం కొంచెం ఇందులో వేసుకున్నాను. దీంట్లో మనం కొంచెం అంత మైదా పిండి కూడా వేసుకుందాం. దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మన పిండికి లైట్గా కోటింగ్ అవ్వాలి. కొంచెం ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ. అయితే మనం ఈ పిండిలో చిటికెడంత సోడా వేసి దాన్ని తయారు చేసుకుని దీన్ని ముంచి అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది. అది ఎలాగో చూద్దామా. మనం సోడా పిండిలో కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఈ మిశ్రమంలో కూడా కొంచెం వేసుకోవచ్చు. అయితే ఈ మాత్రం సోడా చాలు, చాలా చిటికెడు వేసాను. దీన్ని చక్కగా కలిపేసి రెడీ ఉంచుకుందాం. ఎందుకంటే ఈ సోడా వేసిన వెంటనే దీనికి చిట్టి చిట్టి బుడగల్లా వస్తుంది. ఆ బుడగల్ని మనం మళ్ళీ కట్ చేయాలి, మరీ ఎక్కువ అవ్వకూడదు. అందుకని ఇలా మైదా పిండి తీసుకుందాం. ఇలా చేసి ఇప్పుడు ఈ నగెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మజ్జిగలో ఇలా ముంచాలి. ముంచిన తరువాత దీన్ని ఈ పిండిలో దొర్లించాలి. ఇది పొడి పొడిగా అవ్వాలి, ఎందుకంటే పచ్చిగా ఉన్న పిండి ఇలా కోటింగ్ అయినప్పుడే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకొని ఈ వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే మీకు ఈ నగెట్స్ కొంచెం క్రిస్పీగా చక్కగా వస్తాయి. ఆ సోడా అనేది లోపల ఉన్న ఈ పిండికి కూడా పీల్చుకొని మనకి ఆ క్రిస్పీ టెక్స్చర్ మార్కెట్లో కొన్నప్పుడు ఆ పైనంతా కరకరలాడుతూ భలేగా ఉంటుంది. అది ఎలా వస్తుంది అనుకుంటారా? ఇలా పైన పిండి పొడిగా ఉండాలి, అది వేడి వేడిగా ఈ నూనెలోకి వెళ్ళాలి. తిప్పి తిప్పి దొర్లిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకోండి. అంతేకాదు మీరు కావాలంటే ఈ పెద్ద బర్గర్ని కూడా అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసి ఒక్కసారి 5-6 ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత అంత కరకరలాడుతూ కేవలం మైదా పిండితో ఎందుకు వస్తుంది? టెక్నిక్ మీరు అర్థం చేసుకున్నారు. ఆ సోడా వేసినప్పుడు అది లోపల భాగంలో పైన పిండి భాగంలో ఇలా ఇదే మీరు చికెన్తో చేసిన కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఈ బర్గర్ దాన్ని కూడా మనం చక్కగా వేసేసి మనం ఫ్రై చేసేసుకుందాం. ఆహా, క్రిస్పీ క్రిస్పీగా మనకి రెడీగా అయిపోయాయి. బర్గర్లో కూడా ఇలా వేసుకొని తినొచ్చు. మనకి లోపల పన్నీరు పర్ఫెక్ట్, మన పాలకూర పర్ఫెక్ట్, పైన మనం బ్రెడ్ రోల్ కొనుక్కొని దాంతోపాటు వేసుకొని తినొచ్చు. పర్ఫెక్ట్గా మన టేస్టీ టేస్టీ పాలకూర పన్నీరు క్రిస్పీ నగెట్స్. ఇదివరకే మనం నగెట్స్ చేసుకున్నాం, కానీ ఈరోజు మనం క్రిస్పీ నగెట్స్. ఇది తింటుంటే చక్కగా కరకరలాడుతూ పైన మురుకులు తిన్నట్టే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మరి టేస్ట్ చేసేద్దాం.